यहाँ पर देखिए कि ये विमान फोन कर तो काम మహారాష్ట్ర బారామతిలో జరిగిన విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందారు. బారామతిలో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యేందుకు చిన్న చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. పొగమంచు కారణంగా లో విజిబిలిటీతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా కూలిపోయింది. ఉదయం 8:45 విమానం క్రాష్ అయినట్లు డీజీసీఏ ప్రకటించింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముంబైకి చెందిన విఎస్ఆర్ వెంచర్స్ కు చెందిన చిన్న చార్టెడ్ ఫ్లైట్ గా గుర్తించారు. ఘటనపై డీజీసీఏ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఘటనపై ప్రధాని మోదీ, అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కిందకు దిగినప్పుడు అది కూలిపోతుందని అనిపించిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. చూస్తుండగానే నిజంగానే కూలిపోయింది. ఆ తర్వాత వెంటనే విమానం పేలిపోయింది. భారీగా పేలుడు సంభవించింది. వెంటనే మంటలు వ్యాపించాయి. విమాన ప్రమాదాన్ని తాను చూసినట్లు బారామతి విమానాశ్రయం సమీపంలో విమానం కూలిపోయినప్పుడు జరిగిన భయానక క్షణాలను మీడియాకు వివరించారు ప్రత్యక్ష సాక్షి. వరుసగా భారీ పేలుళ్లు సంభవించాయని, ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత విమానంలో ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తే ఏమైనా ఉపయోగం ఉండేదని, అయితే అటు వెళ్లేందుకు స్థానికులు నిరాకరించారని, ఎందుకంటే మంటలు ఎగిసిపడుతున్నాయి, మొత్తం చల్లాచెదురు, ఇదంతా దూరం నుంచి తాను చూశానని, ఈ ఘటన బాధాకరమైందని విచారం వ్యక్తం చేశారు ప్రత్యక్ష సాక్షి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏంటి అప్డేట్స్? శంకరి, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతితో మొత్తం మహారాష్ట్ర అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాల్సి ఉంటుంది. అత్యంత విషాదకరమైన ఘటన చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు ఉదయం 8:45 సమయంలో ప్రమాదం చోటు చేస్తుందని తెలిసింది. స్థానిక జెడ్పీటీసీ ఇతర ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రచారానికి వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. బారామతి ఆయన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి పూర్తిగా కూడా ప్రజలకు సంబంధించిన ప్రచారాలు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ప్రచారంలో భాగంగా ఆయన వెళ్తున్న సమయంలోనే ఆయనతో పాటు మరో 4 కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతానికి ఒక పైలట్తో పాటు ఆయనకు సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది సైతం కూడా 3 ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం 5 ఆన్ స్పాట్లో కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే విమానం ఎయిర్పోర్ట్కు అతి సమీపంలో ల్యాండింగ్ సమయంలోనే కొంత
ప్రతికూల వాతావరణం సహకరించకపోవడంతో ఒకసారిగా విమానాన్ని ఒక దగ్గర ల్యాండ్ చెప్పి మరో ప్లేస్లోనే విమానాన్ని నేరుగా దించినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు సైతం కూడా ఉదయాన్నే ఈరోజు విమానం నేరుగా కిందికి దిగుతున్న సందర్భంలో తామంతా కూడా చూస్తున్నామని, కళ్ళ ముందే ఘటన జరిగిందని అనేక మంది స్థానికులు సైతం కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే విమానం దిగుతున్న సమయంలో వారంతా కూడా ఎయిర్పోర్టు రన్వే పైన విమానం ల్యాండ్ అవుతుందని మొదట అనుకున్నాం. కానీ ఒక్కసారిగా విమానం బలంగా నేలను ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టిన సందర్భంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. తాము కాపాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా పూర్తిగా కూడా కాపాడలేకపోయామనే అంశాన్ని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది.